అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్. 12వ సూరా యూసుఫ్. యూసుఫ్ సూరా. పరిచయం. యూసుఫ్ సూరా మక్కా కాలంలో అవతరించిన సూరా. దివ్య ఖురాన్ స్పష్టమైన గ్రంథమని, సత్ప్రవర్తనను, నైతిక నడవడికను బోధించే గ్రంథమని ఈ సూరా నొక్కి చెప్పింది. దివ్య ఖురాన్లో సవివరంగా తెలపబడిన కథ యూసుఫ్ ప్రవక్త అలైహిస్సలాంకు సంబంధించిన కథ. ఆధ్యాత్మిక, నైతిక బోధనలు నిండుగా ఉన్న కథ. ఇది యూసుఫ్ అలైహిస్సలాం ఎదుర్కొన్న కష్టాలు, ఇబ్బందులు, సవాళ్లతో గడిచిన ఆయన జీవితం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు తెలపడం జరిగింది. ఆయనకు ఊరటనివ్వడానికి, ఈ కథ ద్వారా పాఠాలు గ్రహించడానికి ఈ కథను వివరించడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ సూరా అవతరించిన కాలంలో యూసుఫ్ అలైహిస్సలాం మాదిరి కష్టాలను, సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సతీమణి హజరత్ ఖదీజా రజియల్లాహు తఆలా అన్హా, ఆయన పినతండ్రి అబూ తాలిబ్లు మరణించిన నేపథ్యం అది. యూసుఫ్ ప్రవక్త అలైహిస్సలాం జీవిత కథను ఖురాన్ చాలా క్లుప్తంగా చెప్పినప్పటికీ దాని వివరణ తీరు మాత్రం ఎంతో అద్భుతంగా ఉంది. యూసుఫ్ ప్రవక్త అలైహిస్సలాం చిన్నతనములో చూసిన ఓ కలతో ఈ కథ ప్రారంభమై ఎన్నో మలుపులు తీసుకుని చివరికి ఆయన కన్న కల సాకారం అవటంతో అది ముగుస్తుంది. నిజంగా జరిగిన ఈ కథలో విశ్వాసులకు మార్గదర్శకత్వం, హితబోధ ఉన్నాయి. ఇక చదవండి. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. సూరతుల్ యూసుఫ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. అలిఫ్ లామ్ రా. తిల్క ఆయాతుల్ కితాబిల్ ముబీన్. 12 యూసుఫ్ సూరా. అవతరణ మక్కా. ఆయతులు 111. అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 1. అలిఫ్ లామ్ రా. ఇవి స్పష్టమైన గ్రంథ వాక్యాలు. ఆయత్ నంబర్ 2. ఇన్నా అంజల్నాహు ఖుర్ఆనన్ అరబియ్యన్ లఅల్లకుం తఅఖిలూన్. ఆయత్ నంబర్ 2. మీరు అర్థం చేసుకునేటందుకు మేము దీనిని అరబీ ఖురానుగా అవతరింపజేశాము. 1. దైవ గ్రంథాల అవతరణలోని ప్రధాన ఉద్దేశం మానవాళికి సన్మార్గం చూపటమే. ప్రజలు అర్థం చేసుకునే భాషలో అది ఉన్నప్పుడే దాని ఉద్దేశం నెరవేరుతుంది. అందుకే ప్రతి ఆకాశ గ్రంథము ఆ జాతి ప్రజలు మాట్లాడే భాషలోనే అవతరించింది. దివ్య ఖురాన్ అవతరించిన నేల అరేబియా నేల. తొలుత అరబ్బులను ఉద్దేశించి అది అవతరించింది. వారు మాట్లాడేది అరబీ భాష. అందువల్ల దివ్య ఖురాన్ అరబీలో అవతరించింది. అదలా ఉంచితే అరబీ భాష తన నుడికారపు వంపు సొంపుల దృష్ట్యా, గాంభీర్య దృష్ట్యా, మనోభావాన్ని అభివ్యక్తం చేయడంలోని అందచందాల రీత్యా ప్రపంచంలోనే చాలా గొప్ప భాషగా ప్రసిద్ధి చెందింది. అందువల్ల అల్లాహ్ ఈ శ్రేష్టమైన ఖురాన్ గ్రంథాన్ని శ్రేష్టమైన అరబీ భాషలో శ్రేష్ఠుడైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై శ్రేష్ఠుడైన దైవదూత జిబ్రాయిల్ అలైహిస్సలాం ద్వారా అవతరింపజేశాడు. ప్రప్రథమంగా అది అవతరించిన స్థలం మక్కా కూడా లోకంలోకెల్లా శ్రేష్టమైన స్థలమే. అది అవతరించిన నెల రంజాన్ కూడా నెలలన్నిటిలోకి శ్రేష్టమైనదే. మరి ఆయత్ నంబర్ 3. نحن نقص عليك أحسن القصص بما أوحينا
أوحينا إليك هذا القرآن وإن كنت من قبله لمن الغافلين. ఆయత్ నంబర్ 3. ఓ ప్రవక్త, మేము నీ వద్దకు వహీ ద్వారా ఈ ఖురాన్ను పంపి దీని ద్వారా అత్యుత్తమమైన గాథలను నీకు చెబుతున్నాము. నిశ్చయముగా ఇంతకు మునుపు నీకు ఈ గాథల గురించి ఏమీ తెలియదు. 2. ఆయతులో కసస్ అనే పదం ఉంది. కసస్ అంటే ఏదైనా ఒక విషయం వెంటపడడం, దానికి సంబంధించిన పూర్వోత్తరాలన్నింటినీ వెలికితీసి విశదీకరించడం అని అర్థం. అంటే ఆసక్తికరమైన గాథ, వృత్తాంతం, చరితం అని భావం. ఈ పదం కట్టుకథలకు, కాలక్షేపానికి, చదువుకునే కల్పనా గాథలకు ఎంతమాత్రమూ వర్తించదు. గతంలో సంభవించిన ఒకానొక యథార్థ సంఘటనను శోధించి దానిని వెలుగులోకి తీసుకురావడం అన్నమాట. ఈ వృత్తాంతం కూడా మాజీలో జరిగిన వాస్తవ గాథే. ఈ గాథలో అసూయ ద్వేషాలకు పట్టే గతి ఎలా ఉంటుందో, దేవుని అండదండలున్న వారు ఎలా నికార్సుగా నిగ్గుకు వస్తారో, చెడుల వైపుకు పురుగొల్పే మనసు మనిషి చేత ఎన్ని తప్పులు చేయిస్తుందో, మానవ సహజమైన దౌర్బల్యాలు మనిషిని ఎలా తప్పుదోవ పట్టిస్తాయో ఈ చరిత్రలో అత్యంత మనోహరముగాను, గుణపాఠం గరిపే విధంగాను చిత్రీకరించబడ్డాయి. అందుకే ఖురాన్ దీనిని అత్యుత్తమమైన గాథ, అహసునల్ కసస్గా అభివర్ణించింది. 3. దివ్య ఖురాన్లోని ఈ ఆయతు ద్వారా మరోసారి తేటతెల్లమయ్యేది ఏమిటంటే, మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి రహస్య విషయాల జ్ఞానం లేదు. ఒకవేళ ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంకు ఈ అగోచర జ్ఞానం ఉంటే ఇంతకు మునుపు నీకు దీని గురించి ఏమీ తెలియదు అని అల్లాహ్ సెలవిచ్చి ఉండేవాడు కాడు. ఇంకో విషయం ఏమిటంటే, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం దేవుని సత్యసంధుడైన ప్రవక్త. ఎందుకంటే వహీ ద్వారానే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంకి ఈ వాస్తవ గాథ చెప్పబడింది. అంతేగాని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఏ గురువు వద్దనో విని లోకానికి చాటి చెప్పిన శిష్యుడు కారు. నిశ్చయముగా అల్లాహే ఈ చారిత్రక వాస్తవాన్ని వహీ సందేశం ద్వారా ఆయన వద్దకు చేర్చాడు.